హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవడం, అలాగే అట్లు చేసుకోవడం చాలా కామన్గా చేస్తూ ఉంటాం కదా. ఈ బీరకాయ అట్లు చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు పెసరపప్పు కాంబినేషన్లో ఈ అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇవి లైట్గా టిఫిన్లా తీసుకోవడానికైనా లేకపోతే అన్నంలో తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసమని నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీరకాయ మీద పొట్టును తీసుకుంటున్నాను. ఈ మాత్రం పొట్టు వచ్చింది నాకు. ఇందులో ఉన్న పెద్ద సైజు 3 కిల్లాటి వాటిని కాస్త సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. పెసరపప్పుని 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను నేను. దీన్ని వాటర్ పోసుకొని 1 గంట వరకు బాగా నానబెట్టుకోండి. మీరు కావాలనుకుంటే పెసలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు బాగా నానిపోయింది కదా, దీన్ని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుంటే దీనికి ఉండేటువంటి పసర వాసన అనేది బాగా పోతుందన్నమాట. ఇప్పుడు వీటిని రుబ్బుకోవడం కోసమని ఒక మిక్సీ జార్లోకి బీరకాయ పొట్టు అలాగే పెసరపప్పు వేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారపొడి కూడా వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రుబ్బుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ అట్లు మాత్రం కాస్త మెత్తగా వస్తాయి. నేను ఇక్కడ ఇవి సాయంత్రం పూట టిఫిన్ లాగా తినడానికని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని నేను కాస్త క్రిస్పీగా ఉండాలని ఇందులోకి ఉల్లిపాయలు వేసి రుబ్బుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లోకి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టిఫిన్ కింద తినడానికి సరిపడా కారాన్ని మాత్రమే వాడుతున్నాను. మీరు అన్నంలోకి తినాలనుకుంటే మరి కాస్త ఎక్కువ కారాన్ని వేసుకోండి. అలాగే టిఫిన్లో కూడా మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కారం పొడి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తెచ్చుకోండి. ఇలా గ్రైండ్ చేశాక దీంట్లోని ఏవైనా పెద్ద సైజు పీచులు లాంటివి గట్రా ఉంటే వాటిల్ని జాగ్రత్తగా తీసేసుకొని పిండినంతా కూడా సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అట్టు కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక పెనం పెట్టి దాన్ని వేడెక్కనివ్వండి. ఈ పెనము వేడెక్కే లోపల ఈ పిండి కన్సిస్టెన్సీని కాస్త దోశ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లుగా కాస్త జారుగా తయారు చేసుకుని దోశ వేసుకునే కన్సిస్టెన్సీకి చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా సన్నగా తరుక్కుని తీసుకుంటే ఇవి టిఫిన్లా తినేటప్పుడు దోశ మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. అదే అన్నంలోకి తినాలనుకున్నప్పుడు ఇలాగా కాస్త పెద్ద సైజు ముక్కలుగా ఉల్లిపాయలను తరుక్కుని వేసుకుంటే అన్నంలో అట్టు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పెనం వేడెక్కింది కదా, దీని మీద కాస్త ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని పెనాన్ని ఒకసారి దీని మీద అట్టు వేసుకోండి. అట్టు వేసుకున్నాక దీని మీదకి ఉల్లిపాయలు కూడా జల్లుకొని ఇలాగా అట్ల కాడతో ఒకసారి బాగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ని ఉల్లిపాయలన్నీ కూడా అట్టులోకి బైండ్ అయిపోయి ఇవి తీసినప్పుడు బయటకు పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అట్టుని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగి వేసుకొని రెండో వైపు కూడా కాస్త కాలనివ్వండి. ఇలా కాలిన తర్వాత దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒకసారి ఫ్లిప్ చేసి ఉల్లిపాయలు లోపలికి ఉండేటట్లుగా మడత పెట్టుకుంటే ఇవి తినేటప్పుడు ఉల్లిపాయలు రాలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు అన్నంలోకి తినే అట్టును కూడా ఒకసారి వేయడం చూపిస్తాను. పెనాన్ని గ్రేస్ చేసుకున్నాక అట్టు వేసుకుని ఇలా కాస్త పెద్ద సైజు ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని వీటిని కూడా రాలిపోకుండా పైన ఒకసారి ప్రెస్ చేస్తే అట్టులోకి బాగా బైండ్ అయిపోతాయి. ఇప్పుడు వీటిల్ని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా అట్టును కాల్చుకున్నాక అట్టుని లోపలికి వచ్చేటట్లు ఉల్లిపాయల భాగాన్ని మడుచుకొని తీసుకొని మీరు వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా బీరకాయ అట్లు ఎలా తయారు చేసుకోవాలో. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.